టాపిక్లకు వెళ్ళే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జీవితం ఎప్పుడు కూడా మనం అనుకుంటున్నట్లుగా సాగదు. అలాగే మనకి ఎన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా మనం కోరుకున్నవన్నీ దక్కకపోవచ్చు. మీకంటే ఏ అర్హత లేని వారికి కూడా దక్కవచ్చు. ఎందుకంటే కాలం అలా నడుస్తూ ఉంది. జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు ఎదురై మనకు దెబ్బలు తగిలినా మనము కృంగిపోకూడదు. మనకి కాలం ఎప్పుడు పరీక్షలు పెడుతూనే ఉంటుంది. కాబట్టి ఏం జరిగినా మన మంచికే అని అనుకోవాలి. అలాంటప్పుడు మనకి కావలసింది ఓపిక, భవిష్యత్తుపై ఆశ. కాబట్టి కాలం మనకి ఎన్నో పరీక్షలు పెడుతుంది. వాటన్నిటినీ తట్టుకొని మనం ఎంతవరకు నిలబడగలిగామా అన్నదే ప్రధానం. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ను ఉపయోగించుకునే అవకాశం కోసం మనము ఎదురు చూడాలి. మీరు ఏ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ ఆ అవకాశం కోసం ఓ కన్నేసి ఉంచాలి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, అది మారుతూ ఉంటుంది. ఈరోజు మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లవచ్చు, ఎన్నో రిజెక్ట్స్కి మీరు గురి కావచ్చు. కానీ రేపంటూ ఒకటి ఉంటుంది. మిమ్మల్ని తిరస్కరించిన వారే మీకు పూలబాట పట్టవచ్చు. మీ దశ కూడా ఒక్కసారిగా తిరగవచ్చు. అలాంటి ఒక స్ఫూర్తిదాయకమైన ఒక చిన్న కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక యువకుడు స్పోర్ట్స్లో చాలా ముందుండేవాడు. అయితే అతను తన ప్రతిభతో మరింత మంచి క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. అయితే ఒకరోజు విధి వెక్కిరించి ఒక యాక్సిడెంట్లో పాపం తన కాలు పోగొట్టుకుంటాడు. దీంతో తనకెంతో ఇష్టమైన క్రీడకు తాను దూరం అయిపోతాడు. ఇక తన జీవితం వ్యర్థమని భావిస్తాడు. అలా కొన్నాళ్ళు గడుస్తాయి. మనిషి మాత్రం బ్రతుకున్నాడే గాని తన జీవితంపై తనకి ఏమాత్రం ఆశ లేదు. ఏం చేయాలో అర్థం కాదు. అయితే తన దగ్గర ఉన్నవి తన జ్ఞాపకాలు మాత్రమే. అలా అలా కాలం గడుపుతూ తన ఆలోచనల్ని ఒక బ్లాగ్ రూపంలో ఆయన రాసుకోవడం మొదలుపెట్టాడు. అతని విజయాలు, అతను ఎలా ఎదిగాడు అనేది రాస్తుండగా తనకు తానే స్ఫూర్తి పొందుతాడు. అలాగే అతను రాసిన బ్లాగులన్నిటినీ చదివి చాలామంది స్ఫూర్తి పొందుతూ అతనికి అభిమానులుగా మారుతారు. అతి కొద్ది కాలంలోనే ఆ బ్లాగు చాలా పాపులర్ అవుతుంది. అయితే ఒకరోజు ఆయనని క్రీడా సంఘం వారు పిలిచి జట్టుకి స్ఫూర్తి నింపేలా ఒక మెంటార్గా ఆయన్ని నియమిస్తారు. అతనికి మళ్ళీ కొత్త జీవితం మొదలవుతుంది. ఒకప్పుడు క్రీడాకారుడిగా తన విజయాన్ని సంబరం చేసుకునే ఆ యువకుడు ఒక జట్టులో ఎంతో క్రీడా స్ఫూర్తిని నింపి వాళ్ళ విజయంలో భాగమవుతున్నాడు. విధిని సైతం ఎదిరించిన ఆ యువకుడు తన జీవితంలో విజేతగా నిలుస్తాడు. ఈ కథను బట్టి మనకు తెలిసింది ఏమిటి అంటే, జీవితంలో అంతా అయిపోయిందని మనం భావించవద్దు. ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభానికి నాంది.